మీ పిల్లలు ఫారెన్ లో చదవాలనేది మీ కల. మీ కలను నిజం చేసే ఏకైక సంస్థ విదేశ్ కన్సల్ట్స్. బ్రో ఏం బ్రో బ్యాక్ టు బ్యాక్ ఎవ్రీ మంత్ ఒక సినిమా రిలీజ్ చేసుకుంటూ మీది రిలీజ్ అవుతుంది అంటే యాక్టర్లు జస్ట్ పపెట్స్ కదా. మై డియర్ దొంగ ఎలా ఉండబోతుంది? అండ్ ఇట్ హ్యాపెన్స్ ఓవర్ నైట్ అన్నమాట. సో ఎలాంటి దొంగ? ఆశతోటి దొంగతనం చేయట్లా, అవసరాలకు దొంగతనం చేసేవాడు అనమాట. ఉంటారు. ఆహాలో ఆల్రెడీ ఒక సిరీస్ చేశారు. ఈ సెకండ్ ఫిలిం ఇన్ ఆహాతో అసోసియేషన్ ఎలా ఉంది? I think I have to give the credit where it's due. కానీ ఎక్కడో ఒక పర్ఫెక్ట్ క్యారెక్టర్ పడట్లేదేమో దివ్య కనిపిస్తుంది. నిజమే ఎవరికైనా కానీ డెఫినెట్లీ. అంటే ఇప్పుడు అల్లు అర్జున్ గారు నాకు ఒక కక్కుర్తి ఉందండి. అపార్ట్ ఫ్రమ్ బీయింగ్ అన్ యాక్టర్ అండ్ సేయింగ్ ఓకే నాకు స్క్రీన్ స్పేస్ కావాలి అనే. అలీ గారు ఒక మాట చెప్పారు, కమిడియన్స్ హీరోస్ అయినప్పుడు కొంచెం ఒక పురుగు అట్లా లోపల తిరుగుతూ ఉంటుంది, అలా అయినప్పుడు మళ్ళీ డౌన్ ఫాల్ స్టార్ట్ అవుతుంది అని చెప్పి ఒక మాట చెప్పారు. ఏమో ఆయన అలా ఎందుకు చెప్పారు. కొద్దిగా స్పిరిచువల్ గా ఆలోచిస్తే ఎవరి కర్మ ఎట్లుందో. చిరంజీవి గారి సినిమాకి రివ్యూస్ ఏంటి? ఆ స్టేట్మెంట్ వెనకాల రీజన్ ఏంటి? నాకు ఎప్పుడూ అనిపిస్తూ ఉంటది, అండ్ హీ ప్లేడ్ దెమ్ బ్యూటిఫుల్లీ, డిఫరెంట్ క్యారెక్టర్స్. షార్ట్ అండ్ స్వీట్ గా చెప్పండి, రివ్యూస్ మీద వాట్ ఈస్ యువర్ ఒపీనియన్? గుడ్ ఓన్లీ, ఇట్ ఈస్ అన్ ఇండివిజువల్ ఒపీనియన్. హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ ధనుష్, వెల్కమ్ టు ఐడ్రీమ్. సో ఈరోజు నేను ఒక దొంగ దగ్గరికి వచ్చా. అంటే మనం చాలా సినిమాలు చూసుంటాం, కొండవీడి దొంగ, యమ దొంగ, ఇలాంటి దొంగ సినిమాలను చూసుంటాం. కానీ ఇక్కడ మాత్రం వీళ్ళందరూ మై డియర్ దొంగ అని చెప్పి చాలా ప్రేమగా పిలుస్తున్నారు. సో ఇతను ఎలాంటి దొంగో ఏంటో ఈ మూవీ టీమ్ని మై డియర్ దొంగ అనేది ఒక సినిమా April 19th రిలీజ్ కాబోతుంది ఆహాలో. సో వాళ్ళని అడిగి ఈ సినిమా గురించి మరెన్నో విషయాలు తెలిసిన ప్రయత్నం చేద్దాం. హలో హలో, ఎలా ఉన్నారు? ఆల్ గుడ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, మంచి రెస్పాన్స్ వస్తుంది టీజర్ కి. థ్యాంక్ యూ. సో ఎలా అనిపిస్తుంది? Very good, very happy for all the hard work that all of us put in. Very happy. బ్రో ఏం బ్రో బ్యాక్ టు బ్యాక్ ఎవ్రీ మంత్ ఒక సినిమా రిలీజ్ చేసుకుంటూ సిరీస్ అంటే వస్తే ఒకటేసారి కంప్లీట్ గా వచ్చేస్తున్నారు, లేదంటే అసలు రాకుండా సంవత్సరాలు రెస్ట్ తీసుకున్నారు దీనికి? చీచి సంవత్సరాలు ఎప్పుడు రెస్ట్ అవ్వలేదు. ఐ థింక్ 2021 ఆ డిస్టర్బెన్స్ వల్ల కొన్ని సినిమాలు షూట్ పోస్ట్పోన్ అయ్యాయి. ఈ 2022, 2023లో చాలా రిలీజ్ అవడం, అండ్ ఇప్పటి వరకు కూడా అలానే. మా చేతిలో ఏముంటాయండి రిలీజ్ లో ఇవన్నీ. అయినా మీది రిలీజ్ అవుతుంది ఏదన్నా అంటే యాక్టర్లు జస్ట్ పపెట్స్ కదా. సో నేను మిమ్మల్ని కలిసినప్పుడు ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకున్నా, ఒక షేర్ చేసుకుందాం అనుకున్నా. అది నేను లాస్ట్ లో అడుగుతా, జస్ట్ ఒకసారి హింట్ ఇస్తా అనిపించి అడుగుతానని. ఈ పాటికి అర్థమై ఉంటుంది, తర్వాత అడుగుతాను. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మై డియర్ దొంగ మూవీకి వచ్చేస్తే టీజర్ మొత్తం కూడా చాలా హిలీరియస్ గా కట్ చేశారు. ఎలా ఉండబోతుంది? ఇట్స్ అ గుడ్ రామ్ కామ్ బేసిక్ గా, అండ్ ఇట్ హ్యాపెన్స్ ఓవర్ నైట్ అన్నమాట. ఒక నైట్ లో ఒక చిన్న ఎపిసోడిక్ గా జరుగుతుంది. కంప్లీట్ గా మొత్తం అంతా ఒకటే నైట్ లో. అంటే అంతే, ఇంకా ఈవినింగ్ 6-7 నుంచి మార్నింగ్ వరకు ఫినిష్ అవుద్ది స్టోరీ బేసిక్ గా. దానిలో చాలా లెర్నింగ్ కర్వ్స్ ఆడియన్స్ కి, క్యారెక్టర్స్ కి. ఒక మంచి ఏం చెప్పాలంటే ఒక మంచి ఆర్క్ ఉంది స్టోరీలో. అంటే మేబీ ఒక నైట్ లో ఇంత జరగచ్చా అని కూడా అనుకుంటారేమో చూసి, బట్ ఇట్స్ వెరీ కన్విన్సింగ్లీ రిటర్న్ అండ్ పోర్ట్రేడ్ అండ్ డైరెక్టెడ్. సో అంటే ఒక్క నైట్ లో షూట్ చేయాలి అంటే స్క్రీన్ ప్లే చాలా అద్భుతంగా ఉండాలి. అంటే ఒకటే ప్లేస్ లో ఒకటే అవే కాస్ట్యూమ్స్ మీద. సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు ఈ సినిమా పరంగా? జాగ్రత్తలు అంటే అందరికి డబుల్ కాస్ట్యూమ్స్ ఉన్నాయేమో బై ఛాన్స్, లేదా అట్లా కూడా వెళ్ళా. బట్ అయిపోయింది షూట్, సేమ్ కాస్ట్యూమ్ మళ్ళీ బడ్జెట్ చేసుకున్నారు. బడ్జెట్ లో కంటిన్యూటీ ప్రాబ్లమ్స్ కూడా ఉండవు అలా ఉన్నప్పుడు. ఒకటే కాస్ట్యూమ్ కదా, కొన్ని రోజులు అయితే అదే కాస్ట్యూమ్ తో అదే మేకప్ తో పడుకుని మళ్ళీ పొద్దునే లేచి.
మేఘనా ఇస్ వాచింగ్ Casually. ఏం చెప్తున్నారా మీరు అని. నరేష్ నువ్వే రాసుకున్నావు కదా ఎందుకులే. ఓకే. లేదు బట్ ఐ థింక్ కాంటిన్యూటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇట్లా ఎపిసోడిక్ గా తీసే వాటిల్లో. దానికి ఐ గివ్ టోటల్ క్రెడిట్ టు ద డైరెక్టర్ అండ్ డిఓపి వాళ్ళ దీనికి అండ్ ఏడి డిపార్ట్మెంట్. అండ్ మాది అంటే ఇంకా ఇట్స్ అ వెరీ స్మాల్ క్యూట్ స్టోరీ, లవ్ స్టోరీ. లవ్ స్టోరీ. అండ్ స్క్రిప్ట్ నాకైతే ఎప్పటి నుంచో తెలిసి స్క్రిప్ట్ ఒకసారి క్లియర్ గా నరేట్ చేసినప్పుడు అయితే ఇంకా క్లియర్ ఐడియా వచ్చింది. అండ్ మేము కంటిన్యూస్ షూట్ చేసాం వితౌట్ ఎనీ బ్రేక్స్. మధ్యలో మాక్సిమం 1-2 రోజులు అట్లా బ్రేక్ తీసుకున్నాము. సో అది కూడా చాలా హెల్ప్ అయింది ఫర్ యాక్టర్స్. ఏంటి అంటే ఇప్పుడు 5 days మంత్ కి స్టార్టింగ్ షూట్ చేసి మళ్ళీ 5 days మంత్ ఎండ్ కి షూట్ చేసి అట్లా జరుగుతుంటాయి. అప్పుడు టు హోల్డ్ యువర్ అటెన్షన్ ఆన్ ద స్టోరీ ఈజ్ అ పర్సనల్ ఛాలెంజ్ అండ్ యూ హ్యావ్ టు డూ ఇట్. దేర్ నో అదర్, దానికి వేరే హ్యాక్ ఏం లేదు. యూ హ్యావ్ టు వీలైతే ఇంకో 2-3 సార్లు నరేషన్ తీసుకొని దాని మైండ్ లో పెట్టుకొని ఇచ్చేయడం. బట్ ఈ సినిమాలో అయితే నాకు అట్లా ఏమనిపించలేదు. నాకు స్టోరీ ఎప్పటి నుంచో తెలుసు కాబట్టి ఐ హ్యాడ్ ఎ క్లియర్ ఐడియా అండ్ కంటిన్యూస్ షూట్ అవుతుంది. అండ్ ఇట్స్ అ వెరీ గుడ్ టీమ్ దట్ షాట్ దిస్ rom-com. సో ఇట్ వాజ్ అ ప్రెటీ స్మూత్ ఎక్స్పీరియన్స్. సో ఎలాంటి దొంగ ఈ సినిమా? బేసిక్ గా దొంగ ఏంటంటే నా క్యారెక్టర్ ఈడు ఆశతోటి దొంగతనం చేయట్లా, అవసరాలకు దొంగతనం చేసేవాడు అనమాట. సో వీడికి వెరీ క్లియర్ వాడి హెడ్ లో. అండ్ ఈ హ్యాస్ ఫ్యూ బిలీఫ్ సిస్టమ్, ఒక బిలీఫ్ సిస్టమ్ ఉంది వాడికి. అండ్ ఈస్ వెరీ క్లియర్ అబౌట్ ఇట్. దొంగతనం చేసే దానిలో కూడా అండ్ మనుషులతో డీల్ చేసే దానిలో కూడా హీఈస్ వెరీ in a way I should probably say that he's denial ఎథిక్స్ ఉన్న దొంగ, ethics unna donga and humanity unna donga. ఏ దొంగని కాదు అని అనుకునే దొంగ అట్లా దొరికిపోయే దొంగ చేసిన వెంటనే ఇంకా తని దొంగ అనే నమ్మకం కూడా కలగలేని ఒక సిచ్యువేషన్, అమాయకమైన దొంగ. అమాయకమైన దొంగ. సో అట్లా అండ్ when I తెలిసిన దొంగ, లెట్స్ జస్ట్ సే ఎంత తీసుకోవాలో, ఓకే, ఏం తీసుకోవాలో బాగా ఓకే, తెలిసింది. కొంత ఉంటే ఇంత తీసుకుని అనుకుంటుంది. నాకెంత కావాలి, 2000 కావాలి అంతే తప్ప అక్కడ 10,000 ఉందని 10,000 తీసుకోండి నేను. తన దృష్టిలో తను న్యాయంగా ఉన్న దొంగ అనమాట. బట్ మీకు మాత్రం అన్యాయం చేసే దొంగ. అన్యాయం కాదు. ఐ థింక్ నా క్యారెక్టర్ వచ్చిన తర్వాత ఇట్స్ లైక్ నేను మొన్న కూడా చెప్పా, ఇది లైక్ నాట్ బాల్ ఇన్ విదిన్ దీస్ బంచ్ ఆఫ్ పీపుల్. తిన క్యారెక్టర్ వీళ్ళందరూ ఫ్రెండ్స్ అనమాట ఎప్పటి నుంచో. స్టోరీలో అట్లా ఇది ఉంది. సో షీఈస్ ఇన్ అ రిలేషన్షిప్, షీఈస్ ఆల్సో ఇన్ అ రిలేషన్షిప్. దే ఆల్ కమ్ టుగెదర్ టు సెలబ్రేట్. ఆ టైంలో నేను దొరికిపోతా తినకి ఆబ్వియస్లీ. అండ్ ఒక వెరీ లో మూమెంట్ లో షీ స్టార్ట్స్ లిస్నింగ్ టు మీ యాజ్ ఐఎమ్ టాకింగ్. అరే వీడేంటి అని ఒక చిన్న ఇంట్రెస్ట్ క్రియేట్ అయ్యి, ఓహో ఆల్మోస్ట్ నా క్యారెక్టర్ ఎట్లుంటుందంటే ఏదో తన లైఫ్ కి అద్దం పట్టినట్టు, ఒక రియాలిటీ చెక్ లాగా. ఐ కమ్ అండ్ దట్స్ హౌ ఐ లీవ్, దట్స్ హౌ ఇట్ ఎండ్. సో శాలిని, మీ క్యారెక్టరైజేషన్ ఎలా ఉండబోతుంది ఫిల్మ్ లో? అదే లైక్ అ రెగ్యులర్ నార్మల్ గర్ల్ హూస్ హ్యావింగ్ రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్. సో అందులో ఎలాంటి థీమ్స్ ఎక్స్ప్లోర్ చేసాము అనేది ఐ థింక్ ఇట్స్ ఇంట్రెస్టింగ్ టు వాచ్. సో దానికి ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. యూజువల్గా ఏంటి, యూ వాంట్ టు మేక్ ఇట్ వర్క్ కదా ఒక రిలేషన్షిప్లో ఉన్నప్పుడు. ఏముందిలే పర్లేదు, మంచోడే అంటూ అట్లా గడిచిపోతుంది కదా ఏళ్ళు. సో దిస్ గర్ల్ ఇస్ ఆల్సో లైక్ హ్యాంగింగ్ ఆన్ టు ద గై, కొంచెం డెల్యూజనల్. అదే కాలనీలో కుక్కలకి బిస్కెట్లు ఇస్తాడు కదా, మంచోడే కదా. సో బుజ్జి క్యారెక్టర్ వచ్చి నీకు బిస్కెట్లు ఇస్తున్నాడు అని తెలుసుకో ఫస్ట్ అని ఇలాంటి కాన్వర్సేషన్స్ ఉంటాయి. సో బేసికలీ ఇట్ ఈస్ ఆల్ ఇన్ that space of having relationship problems to how to sort of approach a relationship or love in fact. So ee space lo untundi character and I think it's very relatable to most women today. సో మీరు ఇన్స్టాగ్రామ్ లో ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు, అందరినీ కాంటెంట్ క్రియేట్ చేస్తూ ఉంటారు. ఆహాలో ఆల్రెడీ ఒక సిరీస్ చేశారు. ఈ సెకండ్ ఫిలిం ఇన్ ఆహాతో అసోసియేషన్ ఎలా ఉంది? చాలా బాగుంది. మేఘనా is here.
No, no, no. I తను don't know ఉందని why చెప్పట్లేదు, పంపించండి కావాలి. No, మేఘ్నా ఉంది కాబట్టి నేను ఆహాతో అసోసియేషన్ బాగుందని చెప్పట్లేదు. రియలీ ఐ థింక్ ఐ హ్యావ్ టు గివ్ ద క్రెడిట్ వేర్ ఇట్స్ డ్యూ. ఫస్ట్ అసలు వాళ్ళు నేను నరేట్ చేయగానే టు షో దట్ ఎంథూజియాజం ఓవర్ అ గర్ల్ హూస్ just passionate about something and giving her that opportunity. I think it's sets an example కదా. లైక్ ఇందులో కమర్షియల్ వైబిలిటీ ఏంటి, లేకపోతే ఇది చూస్తారా, మీకు మార్కెట్ ఉందా, ఇలాంటివన్నీ కాదు కదా. ఫస్ట్ దే ట్రస్టెడ్ ద మెటీరియల్. I think they set an example there, which I think is great. So more people should do that.